జరగబోయేది నేను రాసిస్తాను స్టాంప్ పేపర్ మీద వాగ్దేవన్ గారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ ని ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇంకా గొడవ మొదలవుతుంది, స్టూడెంట్ ప్రొటెస్ట్ స్టార్ట్ అవుతారు. ఈవెన్ ఖలీదా జియా వాళ్ళ పార్టీని కూడా తీసేయమని ఒక ప్రొటెస్ట్ వస్తుంది చూడండి. ఎందుకంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఏమన్నారు, మేము ఒక పార్టీ పెట్టుకు మేమే పోటీ చేస్తా అన్నారు. ఇప్పుడు హిందువులేమో 90 సీట్ల పోటీ చేస్తా అంటున్నారు. 20 నుంచి 60% దాకా హిందూ పాపులేషన్ ఉన్న కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తా. డెఫినెట్ గా ఏం జరగబోతుంది, బంగ్లాదేశ్ లో ఈ జరగబోయే ఎలక్షన్ విల్ బి ఎ ఫ్రాడ్, దాంట్లో డౌట్ లేదు. హిందువులు ఆపడానికి హిందువులు పోటీ చేసిన కాన్స్టిట్యున్సీలో కూడా మొత్తం ఫ్రాడ్ జరుగుతుంది. మనం ఏం డిమాండ్ చేయాలంటే, రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా, ఓట్ చోరీ అన్నప్పుడు చెప్తా నడుస్తుంది, ఆయన పంపించాలి బంగ్లాదేశ్. అక్కడ ఉన్న ఎలక్షన్ సూపర్వైజ్ చేయమని చెప్పండి రాహుల్ గాంధీ గారు. ఎన్నికల పరిశీలకుడుగా రాహుల్ గాంధీ, బంగ్లా ఎన్నికల పరిశీలకుడుగా, అడ్వైజర్ గా లేకుంటే అబ్జర్వర్ గా పంపేయమంటే 2 రోజుల్లో పారిపోయి ఇక్కడికి వచ్చేస్తాడు. బాబోయ్ మన దేశం మంచిది. ఎందుకంటే దిస్ ఇస్ బికమ్ ఎ జోక్. ఎందుకంటే ఈయన జర్మనీకి వెళ్ళి మన ఎలక్ట్రల్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారు. మొన్న జరిగిన కర్ణాటకలో బ్యాలెట్ పేపర్ తో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఎనీవే దట్స్ సపరేట్ సబ్జెక్ట్. కానీ మన సబ్జెక్ట్ మెయిన్ గా ఉందంటే పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ బంగ్లాదేశ్. 71 కన్నా ముందు 71 లో జరిగిన సరెండర్ పాకిస్తాన్ ఇప్పుడు కూడా వాళ్ళకి నిద్ర రావట్లేదు, రాత్రి ఆలోచిస్తే ఆ పిక్చర్ జగజిత్ సింగ్ అరోరా సరెండర్ యాక్సెప్ట్ చేస్తున్నది జనరల్ నియాజీ దగ్గర నుంచి. 93,000 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ ని మనం క్యాప్చర్ చేసుకొని వాళ్ళని తర్వాత మొత్తం వాళ్ళని ఏం చెప్తారు, ఇన్సల్ట్ అని చెప్పాను కాదు, వాళ్ళ ప్యాంట్ ఇప్పేసి వాళ్ళ పాకిస్తాన్ పంపించారు. మనం ఇంకా చాలా చేయొచ్చు యాక్చువల్లీ, అప్పుడు చేయాలండి. వీళ్ళందరినీ మన వైపు ఉంచుకొని మాకు రేపు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాకు ఇచ్చేసేయండి అంటే వాళ్ళు పాకిస్తాన్కి ఇవ్వాల్సి ఉండే. కానీ ఏమో ఇందిరాగాంధీ గారు అది చేయలేదు. బహుశా ఆమె అనుకుని ఉంటుంది, ఎందుకు గొడవ వచ్చేసింది కదా బంగ్లాదేశ్. కానీ ఇంత కష్టపడి ఇన్ని జీవితాలు పోయిన తర్వాత, ఇంత డబ్బులు ఇచ్చిన తర్వాత ఇచ్చిన బంగ్లాదేశ్ వాళ్ళకు మన వైపు ఇప్పుడు భస్మాసుర ఎఫెక్ట్ తీసుకొస్తున్నారు. మన తల మీద చేయి పెడుతున్నారు. మనం అది ఎప్పుడు మర్చిపోకూడదు. బంగ్లాదేశ్ చాలా మంది మెడికల్ వీసా మీద భారతదేశానికి వస్తారు. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా వీసా ఇష్యూ చేయాలి. అది బంద్ చేసి పడేయాలి. ఎందుకంటే వాళ్ళు పెరిగినండి సింగపూర్, వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ ఉంది కదా, పెద్ద పెద్ద మెడికల్ ఫెసిలిటీస్ ఉంది. మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఇక్కడికి వెళ్ళండి, యూ బీ దేర్. సౌదీ అరేబియా కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, బహ్రెయిన్, ఖత్తర్, లాట్ ఆఫ్ ప్లేసెస్ అక్కడ వెళ్ళండి. వీ షుడ్ స్టాప్ ఇష్యూయింగ్ మెడికల్ వీసాస్ టు బంగ్లాదేశ్. సరే, హ్యూమానిటేరియన్ కన్సిడరేషన్ లో మనం చెప్తున్నట్ల చిన్న పాప, దానికి ఒక హార్ట్ ప్రాబ్లం, హార్ట్ లో వాల్వ్ ఇష్యూ ఉంది అంటే మనం ఇప్పుడు పోనీయండి ఏం కాదు, వాళ్ళకి వీసా ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చేస్తాం. కానీ దే ఆర్ టేకింగ్ అస్ ఫర్ గ్రాంటెడ్. అందుకోసం దీన్ని ఆపేయాలి. ఒక 2-3 నెలలకి నో మెడికల్ వీసాస్ అని చెప్పి క్యాన్సిల్ చేసి పడేస్తే అప్పుడు బంగ్లాదేశ్ లైన్కి వస్తుంది. సురేష్ గారు, వీటితో పాటు ఒకసారి మనం బార్డర్ దీని గురించి మాట్లాడుకుందాం. మిజోరాం అండ్ అలాగే ఇటు నుంచి వస్తే వెస్ట్ బెంగాల్, బీహార్ అండ్ అస్సాం, ఈ 4 చోట్ల 4 కాప్స్, స్పెషల్ కాప్స్ టీమ్స్ని అయితే భారతదేశం వైపు నుంచి ఏర్పాటు చేశారు. దాదాపు 1,00,000 మంది సైనికులు అక్కడ ఉన్నారు. అంటే మన ప్రిపేర్నెస్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. నాకు కావాల్సింది ఏంటంటే ఆ చికెన్ నెక్, ఆ 22 కిలోమీటర్స్ స్ట్రెచ్ విషయంలో మనం ఏమన్నా తగ్గినట్టు కనిపిస్తున్నామా, లేకపోతే వాళ్ళది ఏమన్నా ఆధిపత్య ధోరణి కనిపిస్తుందా? చైనా ఇన్వాల్వ్మెంట్, చైనా ఒక మాట మనం కనుక చూస్తే, ఐఎస్ఆర్ చూస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో లాల్ మునీర్ హాడ్ దగ్గర వచ్చి వాడు ఏదో చేయబోతున్నాడు అనేది అర్థమవుతుంది. ఆ అడ్వాంటేజ్ చైనాకు కనుక దక్కితే మనకు సంబంధించిన సమాచారం అంతా వాడి గుప్పెట్లో ఉంటుంది కదా. ఈ చికెన్ స్నేక్ మనం ఎక్కువ టెన్షన్ పట్టక్కర్లేదు. వాతావరణం ఇట్స్ ఒక మిస్నామర్. అది మన వైపు వీళ్ళు ఏమైనా దాడి చేస్తే మనం రిటర్న్ దాడి చేసి చికెన్ నెక్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఆ మూమెంట్ లో మనకి ఇప్పుడు మన మీద దాడి ఏం జరగట్లేదు. ఏం జరిగింది అనుకోండి, వాళ్ళు చికెన్ స్నేక్ నుంచి మన మీద దాడి చేస్తే మనం ఇప్పుడు 22 కిలోమీటర్లు పెంచుకొని 100 కిలోమీటర్లు చేసుకుంటాం. ఓకే, ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది, ద విన్నర్ కీప్స్ ఇట్ ఆల్. అంటే గెలిచినోడు అన్ని పెట్టుకుంటాడు వాడి దగ్గర. మనం కూడా రేపు బంగ్లాదేశ్ పైన దాడి చేసి మనది ఇప్పుడున్న 22 కిలోమీటర్లు పెంచుకొని 100 కిలోమీటర్లు చేసుకుని అక్కడే కూర్చుంటాం. మీరు దాడి చేశారు మా మీద ముందు, దానికోసం మేము దాడి చేస్తాం, మేము ఏరియా పట్టుకున్నాం, ఇక ఇవ్వడానికి ప్రసక్తే లేదు, మేము ఇక్కడే కూర్చుంటాం. సో బంగ్లాదేశ్ చైనా వైపు తీసుకొని చైనా హెల్ప్ తీసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనాని యుఎస్ రానియర్ అక్కడ.
బంగ్లాదేశ్ దగ్గరికి. యుఎస్కి అక్కడ చైనా మీద నిఘా పెట్టడానికి వాళ్ళు బంగ్లాదేశ్ని వాడుకుంటున్నారు. చైనాలో మలకా స్ట్రేట్స్ నుంచి వెళ్తున్న షిప్స్ కానివ్వండి, అది కాకుండా కొలంబో వైపు నుంచి వెళ్తున్న రీఫ్యూయలింగ్కి చైనీస్ సైంటిఫిక్ షిప్స్ కూడా అటువైపు తిరుగుతున్నారు సౌత్ చైనా సీ నుంచి. దీన్ని అన్ని ట్రాక్ చేయడానికి వీళ్ళు వాడుకుంటున్నారు వాసుదేవన్ గారు. సో అక్కడ చైనాని ఇప్పుడైతే రానియరు. చైనా పాకిస్తాన్ ఒక యాంగిల్ ఉంది కరెక్ట్, కానీ ఇప్పుడు పాకిస్తాన్ కి చైనా కన్నా ఎక్కువ ప్రేమ యుఎస్ తో ఉంది, అండ్ యుఎస్ కూడా అదే ప్రేమ చైనా పాకిస్తాన్. సో వీ కెన్ కీప్ చైనా అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్. కానీ చికెన్ స్నేక్ ఈజ్ అ థ్రెట్, ఎస్. కానీ ఆ థ్రెట్ జరిగితే మన మీద దాడి చేస్తే నేను చెప్పినట్లు 20 దండుని మనం 100 కిలోమీటర్ల దాకా పెంచుకోవచ్చు ఈజీగా. నో ప్రాబ్లమ్ రిగార్డింగ్. సురేష్ గారు, అంటే ఒకసారి మీరు చెప్పిన 20 కాకపోతే 100 దాకా వెళ్తాం తెచ్చుకుంటా ఉన్నారు. మనం వదిలేసుకున్నాం ఒకసారి మీరు లోగడ మనం మాట్లాడుకుంటున్నప్పుడు 70 పాకిస్తాన్ మీద వారు జరిగినప్పుడు లాహోర్ దాకా వెళ్ళి పోన్లే అని వదిలేసి వచ్చాం. ఆ రోజు లాహోర్ క్యాప్చర్ చేసి ఉంటే మన భూభాగంలో ఉండేది కదా లాహోర్. కరెక్ట్. అది చేసిన చాలా మటుకు స్ట్రాటజిక్ మిస్టేక్స్ ఉంది వాళ్ళు. ఇప్పుడున్న పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మన కాశ్మీర్ ఉండేది. ఆ రోజు నెహ్రూ 2 రోజులు లేట్ అయ్యి డిసిషన్ తీసుకోవడంతో దాన్ని మన చేతి నుంచి ఎప్పుడు తప్పకపోయిన ఏరియా అది. వాట్ ఇస్ కాల్డ్ నౌ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అది మనది, మన టెరిటరీ. కానీ ఆ రోజు డిసిషన్ తీసుకోలేదు. బలూచిస్తాన్ మన వైపు వచ్చి ఏమన్నారు 47లో, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో విత్ పాకిస్తాన్, మమ్మల్ని భారతదేశంలో చేర్చుకున్నారు. నెహ్రూ గారు ఏమన్నారు, అరే మన కంటిన్యూస్ ల్యాండ్ మాస్ లేదు కదా, మేము మీ దగ్గరికి రావాలంటే మేము సముద్రం నుంచి తిరిగి రావాలి, నాకు అక్కర్లేదన్నారు. ఇదే లద్దాఖ్ లో జరిగింది. లద్దాఖ్ లో నథింగ్ గ్రోస్ దేర్. అక్కడ ఏముంది, అక్కడ నథింగ్, అక్కడ ఏం లేదు, అసలు డెవలప్మెంట్ చేయలేము. దాన్ని పోనీయండి చైనా వాళ్ళకి ఇచ్చేస్తే వచ్చేద్దాం చెప్పేసి హాఫ్ ఆఫ్ లద్దాఖ్ చైనాకి ఇచ్చేసారు. వాట్ దే నౌ కాల్ అక్సై చైన్, 38,000 స్క్వేర్ కిలోమీటర్. నెహ్రూ చేసిన బ్లండర్స్ గురించి మాట్లాడితే మస్తు చాలా ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అంటారు నెహ్రూ ఐఐటీలు తయారు చేశారు, నెహ్రూ ఐఐఎంతో మొదలు పెట్టారు, నెహ్రూ హెచ్ఏఎల్ మొదలు పెట్టారు. హెచ్ఏఎల్ వాజ్ దేర్ బిఫోర్ ఇండిపెండెన్స్. అదొక ఇండిపెండెంట్ ప్రైవేట్ ఎంటిటీ ఉంటుంది. దీన్ని మనం బాగా తీసుకొని మీరు నేషనలైజ్ చేశారు. ఓకే, వాల్చంద్ హీరాచంద్ గ్రూప్ ఉండాలి. అది కాకుండా చాలా మటుకు ఐఐటి ఢిల్లీ కట్టింది ఎవరు, సోవియట్స్, నెహ్రూ కాదు. ఎందుకంటే మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడాలంటే ఈ నెహ్రూ చేసిన తప్పులతోనే ఇప్పుడు మనం మన పరిస్థితికి వచ్చేసింది. 62లో జరిగిన చైనీస్ వార్ కానివ్వండి, 65లో జరిగిన చైనీస్ వార్, ఇదంతా జరిగింది దాంట్లో. సో డెఫినెట్ గా వాసుదేవన్ గారు ఈ నెహ్రూ చేసిన బ్లండర్స్ తోనే మనం ఇప్పుడు వీఆర్ యాక్చువల్లీ ఫేసింగ్ ఆల్ ది సిచ్యువేషన్. అప్పుడున్న ఈ చికెన్ స్నెక్ ని మీరు ఈజీగా ఈస్ట్ పాకిస్తాన్ వైపు బంగాల్ని డివైడ్ చేసినారు. ఆ 22 కిలోమీటర్ని పెంచుకొని మనం 250, 200 దాకా తీసుకొస్తే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎస్ అంటుండే. కానీ మనం చేయలేదు. ఎందుకు చేయలేదంటే అది అఫ్కోర్స్ మనకు తెలిసిందే. మౌంట్ బ్యాటన్, ఎడ్వినా మౌంట్ బ్యాటన్, జవహర్ లాల్ నెహ్రూ వీరి నడుమిట్లో ఉన్న రిలేషన్షిప్ గురించి చేశారు. నెగోసియేషన్ ఎక్కడ నడిచిందా? ఎవరండి బ్రిటిష్ వాళ్ళు ఒక లైన్ గీసి ఇది అటు పక్క ఇది ఇటు పక్కని చెప్పడానికి? కర్తార్పూర్ కారిడార్ చూడండి, పాకిస్తాన్ వైపు 1 కిలోమీటర్ దూరంలో వన్ ఆఫ్ ద మోస్ట్ హోలియెస్ట్ ఆఫ్ సిక్ గురుద్వారాస్ ఉంది. అది మన వైపు తీసుకుంటే ఏమైపోతుండే, ఏం కాకపోతుండే కదా. ఆ టైం చేయలేదు. మ్యాక్మోహన్ ఎవరో కూర్చొని బ్రిటిష్ వాడు లైన్ రాశాడు, గీసాడు, ఇత్త గీసాడు, అయిపోయింది, తీసుకోండి, ఇది మీ వైపు ఇది మా వైపు అయితే. బహుశా లోకంలో ఎక్కడ ఒక దేశాన్ని డివైడ్ చేయలేదు వాళ్ళ దాకా వాసుదేవన్. మీరు ఎక్కడైనా విన్నారా? ఒక దేశాన్ని 5 ముక్కలు ఒక్క సోవియట్ యూనియన్ గురించి మాట్లాడొచ్చు, కానీ వాళ్ళకి సోషలిస్ట్ రిపబ్లిక్స్ ఉండే. అంటే వాళ్ళ ముందు కూడా వాళ్ళు ఇండిపెండెంట్ కంట్రీస్ గానే ఉండేవాళ్ళు. అదేవారు కజాకిస్తాన్ కానీ, తుర్క్మెనిస్తాన్ కానీ, అజర్బైజాన్ కానీ, ఆర్మీనియా కానీ, దాంతో సెపరేట్ నేషన్స్ ఉండే. యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అందరు కలిసి వచ్చి ఫామ్ చేసిన ఒక రిపబ్లిక్ యుఎస్ఎస్ఆర్. తర్వాత వాళ్ళు విడిపోయారు. దట్స్ ఎక్స్పెక్టెడ్. కానీ ఇది అట్లా కాదు కదా. మన దగ్గర ఉన్న ఒక దేశాన్ని 2 ముక్కలు చేయడమో 3 ముక్కలు చేయడంలో ఎవరు సూపర్వైజ్ చేశారు మన వైపు నుంచి? హూ ఆర్ ద పీపుల్ హూ సాట్